హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి చింత చిగురు పప్పు అండి. ఈ సీజన్లో మొదటిసారిగా చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మా అందరికీ కూడా ఇది ఫేవరెట్ డిష్ అనమాట. ఒకసారి ఇలా ట్రై చేశారంటే ఈ పప్పు మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది, అంత బాగుంటుంది. దీనికోసం అయితే కందిపప్పు తీసుకోవాలండి. కందిపప్పు కాంబినేషన్లో చాలా బాగుంటుంది. మనకి ఎంత కావాలో రెగ్యులర్గా వాడుకుంటాం కదా ఇంట్లో, సో దాన్ని బట్టి కందిపప్పు అనేది తీసేసుకొని వేయించుకోవాలండి. చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలర్ రావాలి. పప్పు వేయించుకోవటం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి గ్యాస్ ఫామ్ అవ్వదు. అలాగే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి అస్సలు పాడవదు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసేసుకొని గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల వరకు వాటర్ వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకున్నానండి. 2 విజిల్స్ వస్తే చాలు. మనకి మరీ మెత్తగా ముద్దలాగా అవ్వాల్సిన అవసరం లేదు. ఉండి లేనట్టుగా లైట్గా ఒక 5 to 10% పలుకున్నా పర్లేదు. మనకి నెక్స్ట్ డే ఉడికించుకునేసరికి ఈ పలుకు కూడా ఉండదు, మంచిగా ఉడికిపోతుంది. అలా అందుకని స్టార్టింగే ముద్దలాగా బాగా మెత్తగా అయిపోయే విధంగా ఉడికించుకోవద్దు. అలా ఉడికించుకోవటం వల్ల పప్పు అనేది చాలా వరకు టేస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు దీనిలో అయితే కుక్కర్ మూత తీసేసానండి. ఇక మూతతోటి పని లేదు. మనకి వాటర్ అనేది ఎగిరిపోయాయి కాబట్టి ఇంకొక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసుకొని గ్యాస్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అండి. సాల్ట్ అనేది వేయద్దు. ఇప్పుడు పసుపు కారమే వేసుకోవాలి. సాల్ట్ పప్పు అంతా అయిపోయాక లాస్ట్లో మెతుక్కుంటాం కదా, సో ఆ టైంలో వేసుకోవాలి. పసుపు వేసేసి అలాగే చింత చిగురు అండి. చింత చిగురు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ చింత చికెన్ కూడా వేసేసి ఒక రెమ్మ వరకు కరివేపాకు కూడా వేయండి. మెయిన్ చింత చిగురు పప్పులో మనం చింత చిగురు వేసినప్పుడు ఎక్స్ట్రా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటే ఆ స్మెల్ ఫ్లేవరు చాలా బాగుంటుంది. నిజంగా పప్పుకి, చింత చిగురు పప్పుకి ఇదే హైలైట్ అండి. ఇలా ఒక్కసారి మొత్తం కలిపేసుకున్నాక కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి అస్సలు యూజ్ చేయొద్దు. చింత చిగురు పప్పులో ఎప్పుడైనా కారం వేస్తేనే బాగుంటుందండి. నేను కారం కూడా ఒక 1.5-2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. మనకు కారం స్పైసీనెస్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కలిసే విధంగా కలిపేసుకొని పప్పునైతే ఒక 5 to 10 minutes 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. ఎక్కువసేపు ఏం పట్టదు. చింత చిగురు ఊకనే మగ్గిపోతుందండి. చూసారా, నేను వేసి ఒక 2 నిమిషాలు కూడా కాలేదు, దాదాపు దగ్గర పడిపోతుంది. చాలా స్పీడ్గా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఈ కారం ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకొని నీట్గా పప్పులో కలిసిపోయే విధంగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. 5 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసుకొని మెతుక్కోవాలండి. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేస్తున్నాను. పప్పుని కొంచెం సాల్ట్ వేసుకోలేదుగా మనం, సాల్ట్ వేసుకొని మెతిపి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నా. దీనికోసం ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. పెద్దగా ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు పప్పు తాలింపుకి, కొంచెం అయితే చాలండి. దీనిలో ఫస్ట్ వచ్చేసి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవి వేగినాక ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర. ఎందుకంటే మనకి వెల్లుల్లి వేగటానికి కొంచెం టైం పడుతుంది మంచి కలర్ రావడానికి, అందుకని స్టార్టింగే వేసేసుకోవాలండి. అది లైట్గా కలర్ మారినాకే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేది పోపులో యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి జీలకర్ర అనేది వేగిపోయినాక ఎండుమిర్చి, పోపు దినుసులు వేసాను. ఇప్పుడు ఒక చిన్న సైజు ఆనియన్ అండి. ఆనియన్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదు, చిన్న సైజు వేస్తే చాలు. లేదంటే మీడియం సైజ్ ఆనియన్ అయితే ఒక 1/2 బద్ద వేసేసుకోండి. ఫుల్ కూడా అవసరం ఉండదు. ఇప్పుడు ఇది కూడా మంచిగా కలర్ మారాక కరివేపాకు వేసేసుకుందాము. కరివేపాకు అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి. చింత చిగురు పప్పులో చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా మనకి చిటపట్లు ఆడిపోయినాక మనం ఆల్రెడీ మెతిపి రెడీగా పెట్టుకున్నాం కదా పప్పు, సాల్ట్ కూడా చెక్ చేసుకొని, మనం స్టార్టింగ్ నుంచి సాల్ట్ వేయలేదు, పప్పు మెతుక్కునేటప్పుడే సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మెతిపి రెడీగా పెట్టుకున్న పప్పును కూడా వేసేస్తున్నాను. స్టవ్ బంద్ చేసేసుకోవటమేనండి. అయిపోయినట్లే మనకి చింత చిగురు పప్పు అనేది. ఇది ఆ పోపు స్మెల్ పోకుండా వెంటనే ఇలా పప్పు తాలింపులో వేసేసుకున్నాక మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉంచిన తర్వాతే మూత ఓపెన్ చేయండి. అప్పుడు ఆ స్మెల్ అనేది మనకి ఎటు పోకుండా ఆ పప్పుకి మంచిగా పడుతుంది ఆ ఫ్లేవరు. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.